స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక చిన్న కథ చెబుతాను, వినండి. జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది. ముగ్గురు చాలా ఆలోచించారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ధనం, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణం ఏంటి మౌనంగా ఉన్నావని జ్ఞానం, ధనము అడిగారు. విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని, ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడదు అన్నది. విశ్వాసం మాటలు విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసంకున్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒకసారి పోతే మళ్ళీ రాదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.